ఉగ్రవాదానికి భారత్లో ఏమాత్రం తావులేదు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రభుత్వం సరైన సమయంలో తగిన విధంగా బదులు తీర్చుకుంది. ఇదే విషయంపై త్రివిధ దళాల ధైర్య సాహసాలకు సాహో అంటున్నారు మరికొందరు యువతరం. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించేందుకు తాము సిద్ధమంటున్న విశాఖ ఎన్సీసీ క్యాడెట్స్తో చిట్ చాట్ ఇప్పుడు చూద్దాం. ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవడం పట్ల విశాఖపట్నంలో ఉన్న యువత అంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారతదేశానికి శక్తి ఉంది, అందులో భారతదేశంలో ఉన్నటువంటి త్రివిధ దళాలకి అద్భుతమైన శక్తి ఉందని చెప్తున్నారు. ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనతోటి విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఎన్సీసీ విద్యార్థులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. వారు ఏమంటారు ఈ రోజున అందరూ చూశారు, పహల్గామ్ లో పర్యాటకుల్ని విచక్షణారహితంగా 28 మందిని పొట్టన పెట్టుకున్నారు. దానికి ఒక ప్రతీకార దాడి తెల్లవారుజామున జరిగింది. ఆ తీవ్రవాద స్థావరాలన్నిటి కూడా మట్టుబెట్టారు. ఏమంటారు? యాక్చువల్గా చేసింది అయితే మాకు సంబంధించింది అయితే కరెక్టే అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో అంటే ఇలాగ దొంగ దెబ్బ తీయడం ఇవన్నీ చూస్తూనే ఉన్నాము. మనమేమో ఇండియా అంతా పీస్ అని చెప్పి ఏం అటాక్ చేయకుండా కామ్గా ఉన్నారు. ఇలాగా ఎర్లీ మార్నింగే తెలియకుండా పాక్లో ఎంటర్ అయ్యి ఇలాగ అటాక్ చేయడం మంచిదే అనిపిస్తుంది. యాక్చువల్గా మన పైన వాళ్ళు దొంగ దెబ్బ తీశారు. సో వాళ్ళు చాలా డేస్ నుండి వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు రీటాలియేట్ అవుతామని చెప్పి. చూసినట్టయితే చాలా రోజుల వరకు మనం ఏం రియాక్ట్ అవ్వలేదు. సో మేబీ వాళ్ళు అనుకుని ఉండొచ్చు ఇలా రీటాలియేట్ ఎంత వేగా అవ్వరేమో అనుకుని. కానీ మనం ఒక నైట్ వాళ్ళకి చూపించాం మనం ఏంటో, మన ఫోర్సెస్ పవర్ ఏంటో చూపించాం. దిస్ ఈస్ ద ప్రౌడ్ మూమెంట్ ఆఫ్ బీయింగ్ ఎన్ ఇండియన్. మనం ఇలా చెప్పుకోగలిగింది ఏంటంటే మనం కూడా వెనక్కి తగ్గేది లేదు. మనకు కూడా ఫోర్సెస్ ఉన్నాయి వెన్ కంపేర్ టు పాకిస్తాన్ ఆర్మీ. ఈ ఆపరేషన్ సింధూర్ అనేది చాలా సర్ప్రైజ్ అటాక్ జరిగింది. దీనికి మేమందరం చాలా గర్వించబడుతున్నాము. కానీ ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు మనము ముళ్ళుతోనే తీసినట్టు వాళ్ళకి మనం ఎత్తుకి ఎత్తి వేసి వాళ్ళని ఎప్పుడు మనం వంచాలి. మనం ఇలా మంచిగా ముందుగా నడుచుకుంటూ వెళ్తే మన దేశం మంచిగా ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ అనేది ఒక గ్రేట్ ఆపరేషన్. ప్రైమ్ మినిస్టర్ గారి ఇనిషియేటివ్ ఆయన బాగా తీసుకున్నారు పాకిస్తానీ వాళ్ళ మీద. ఆ పెహల్గామ్ ఇన్సిడెంట్ కూడా నాకు కొంచెం బాధ అనిపించింది. ఏంటంటే టూరిస్ట్ వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళని చంపారు. ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళనే చూడాలి, అంటే డైరెక్ట్ ఇండియన్స్ వాళ్ళతో ఫైట్ చేయదు. నేను ఎర్లీ మార్నింగ్ తెలిసిందే ఇలా అటాక్ అయ్యిందని. రీసెంట్గా మనం చాలా అటాక్స్ చేసాం, ఇలాగ యూరీ కానీ ఇలాగ సర్జికల్ స్ట్రైక్స్ అనేవి. సో వాళ్ళు ఈసారి రీసెంట్గా మనకి పహల్గామ్ అటాక్ అయ్యింది కదా, సో అయిపోయిన 10 days అయిపోయింది, 1 week అయిపోయింది, ఇంకా మనం అటాక్ చేయలేము అనుకున్నారు. బట్ మనం ఇలా సర్ప్రైజ్ అటాక్ ఇచ్చాం. బట్ సివిలియన్స్ని డైరెక్ట్గా అలా వెళ్ళి అటాక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏమైనా ఫేస్ టు ఫేస్ మనం కంట్రీతో వార్ చేయాలి. కానీ ఇలాగ టెర్రరిస్ట్ అంటే మరి చేసిన తర్వాత మేము చేయలేదంటూ మళ్ళీ ఇలాగ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అది కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. Given the history of Pakistan and the wars which we did, India has done, we should have been more proactive about this radical terrorism of Pakistan. ముందే కొట్టాల్సిందే, ఇంకా లేట్ చేసాం. మన దగ్గర చాలా మంచి ఫోర్సెస్ ఉన్నాయి, ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ. మనం చాలా వరకు ప్రతి దానికి మనం ముందుగా ఉంటాము. మన దగ్గర చాలా ఫైటర్స్ కానీ, రైఫిల్స్ కానీ చాలా వరకు మన దగ్గర ఉన్నాయి. ఫైట్ ఇవ్వడానికి మనం రెడీగా ఉన్నామని చెప్తున్నాము. అండ్ ఈరోజు దానికి నేను చాలా ఆనందపడుతున్నాను. ఒకవేళ మేము కూడా వెళ్ళే సిచ్యువేషన్ ఉంటే మేము కూడా వెళ్తాము, ధైర్యంగా పోరాడతాం అనే మేము అది చెప్తున్నాము. అండ్ ఏం జరిగినా సరే బీ సేఫ్ అండ్ ధైర్యంగా ఉండండి. ప్రౌడ్ ఆఫ్ మై ఇండియా. థ్యాంక్ యూ. ఇది వినడానికి అయితే చాలా బాగుంది సార్. ఎందుకంటే మన మీద దాడి చేశారు, దానికి ప్రతి దాడిగా మనం చేసాం. టెర్రరిస్టులు వచ్చారు మన దగ్గరికి, మనం వెళ్ళిన టెర్రరిస్ట్ దగ్గరికి వాళ్ళంతా చూసాం. సో ఇంతవరకు అయిపోయింది. మళ్ళీ ఏమన్నా వస్తే మళ్ళీ ఎవరన్నా పాకిస్తానే కాదు ఎవరన్నా సరే మన దగ్గరికి వచ్చి ఏమన్నా ట్రై చేద్దాం అనుకున్నా సరే ఐఎమ్ డామ్ షూర్ ఇండియా రానివ్వదు, దగ్గరికి అయితే రానివ్వదు. ఒకవేళ వచ్చినా సరే అక్కడికక్కడే ఆగిపోతారు, వెనక్కి వెళ్ళిపోతారు, లేదా చచ్చిపోతారు. మనకు తెలుసు మన ఇండియన్ ఆర్మీ అండ్ డిఫెన్స్ అనేది వరల్డ్లో టాప్ 5th పొజిషన్లో ఉంది. మన ఇండియన్ ఆర్మీ అనేది ఇంకా అండ్ మనకి చాలా బలమైన సపోర్ట్ కూడా ఉంది ఫ్రమ్ అదర్ కంట్రీస్ లైక్ యుఎస్ అండ్ రష్యా. మన దగ్గరికి రావడానికి అయితే డెఫినెట్లీ ఆలోచిస్తారు. అండ్ యాజ్ ఎన్సీసీ క్యాడెట్స్ వీఆర్ ఆల్వేస్ రెడీ టు face any consequences and any war if coming. And I myself, I'm 100%, I'll be 100% for war. And if war గనక వస్తే మేము ఎన్సీసీ క్యాడెట్స్ మీ ఖచ్చితంగా వార్కి వెళ్ళడానికి, మేము అక్కడ మమ్మల్ని రిప్రజెంట్ చేసుకోవడానికి వీల్ ఫీల్ వెరీ ప్రౌడ్ అనమాట. నిజంగా ఇది చాలా గర్వకారణీయమైన అంశం.
దేశంలో ప్రతి ఒక్క పౌరుడు చాలా గర్వంగా తలెత్తుకొని చెప్పుకునే మాట ఇది. నిజంగా పొద్దున్న లెగ్గానే తెలుసుకున్న విషయం ఏంటంటే మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అందరూ వెళ్ళి సడన్గా ఈ ఆపరేషన్ సింధూర్ అనేది చేపట్టి విజయవంతంగా తిరిగి వచ్చారు. చాలా గర్వంగా ఉంది ఈ విషయం చెప్పుకోవడానికి. అలాగే ఈ వచ్చే పరిణామాలు బట్టి ఏ విధమైన ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినా మేము ఎన్సీసీ ఇండియాకి సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్గా నించొని సపోర్ట్ చేస్తూ ఉంటామని, ప్రతి యాక్షన్లోని మేము కూడా పాల్పంచుకొని ఒక మంచిగా ఉందామని అనుకుంటున్నాం. చాలా ప్రౌడ్గా ఫీల్ అనిపిస్తుంది. ప్రైమ్ మినిస్టర్ ఇంత మంచి స్టెప్ తీసుకున్నందుకు వాళ్ళకి కూడా దొంగదెబ్బ తీసినట్టు అనిపిస్తుంది. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. పర్యాటకుల మీద దాడికి చేసినటువంటి తీవ్రవాదుల మీద ప్రతీకార దాడి చేసి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అవ్వడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో ఆదిత్య పవన్, విశాఖపట్నం.